దొంగోళ్ళంటే అర్ధరాత్రి పూట వచ్చి అందరి యాకం వండుకున్నాక సడి సప్పుడు లేకుండా చోరీలు వేసేటోళ్లే అనుకుంటున్నారు కావచ్చు గాని తేడా వచ్చిందంటే మనుషుల పానాలు దియ్యనికి కూడా వెనకడయ్యారు కొందరు బద్మాష్గాన్లు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కాడున్న ఒక ఇంట్లో దొంగలు పడి కత్తులతోని అటాక్ కూడా చేసిండ్రట. మోటార్ వేసిండ్రు. మోటార్ వేస్తే టాంకీ రెండిపోతుంది. టాంకీ రెండిపోతుంటే మోటార్ బంద్ చేస్తున్నాను. మెల్లగా డోర్ తీస్తాను. నేను డోర్ తీస్తా అంటే తీసిన గంతే కథం డోర్ నెట్టిండు. నన్ను లోపల వేసి ఒత్తిండు. నోరు తెరితే చంపుతాను. ఈడ కత్తి పెట్టిండు మొదలు. ఈడ కత్తి పెట్టి నోరు మూసిండు. నోరు మూసి ఇక టవల్ తోటి గుంజి కట్టేసిండు. ఏది ఇవ్వకుండా చంపేస్తానని అన్నాడు. పావు తక్కువ 12. ఇక గుర్తు మొగాలు చూస్తే ఏర్పాటు చేస్తాం. వేసుకున్నాడు. ఇద్దరు వేసుకోలేదు. ముగ్గురు వచ్చారు. బంగారం పోయినాయి, డబ్బులు పోయినాయి. బంగారం 8 తులాలు పోయినాయి. 7 లక్షల డబ్బులు పోయినాయి. మా ఫోన్లు గుంజుకున్నారు. మమ్మల్ని అంటే చంపేస్తామన్నారు. మా ఫోన్లు పోయేటప్పుడు బయట వేసిపోయినరు. నాది ఒక్కటి మెత్త కింద ఉండట్లా. వాళ్ళు పోయినాక లోపలికి డోర్ వేసి మేము పోలీసులకు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆ పెద్ద కొడుకు ఆయన ఉంటాడు. పెద్ద ఆయన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన తిరిగి కోడలికి చేసినాం. మళ్ళీ చిన్న కొడుకు చేసినాం. చిన్న కోడలు చేసినాక చిన్న కోడలు ఎత్తినాం వల్ల ఈ దొంగలు ఇట్లా వచ్చిండ్రని ఏడ్చుకుంటూ చెప్పంగానే ఇన్నారు కదా ముచ్చట.